Audio Jungle. Audio Jungle. రైట్ 15 అధ్యాయం చాలా జాగ్రత్తగా చదవండి. పునరుత్థానం ఉందా లేదా? పునరుత్థానం ఉందా లేదా? పునరుత్థానం ఉంది అంటానికి రుజువులు అంతే. పునరుత్థానం ఉందంటానికి ఏంటి రుజువులు? ఏంటది? మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుస్తున్నాను. అంటే ఆల్రెడీ 18 నెలల్లో అపోస్తలుల 18 అధ్యాయంలో సువార్త ప్రకటించాడు ఆయన. మళ్ళా తెలియపరుస్తున్నాడంట. మీరు దాన్ని అంగీకరించారు, అంటే సువార్తను అంగీకరించారు, దాని ఎందుకు నిలిచున్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపంగా సువార్త మీకు ప్రకటించదో ఆ ఉపదేశాన్ని మీరు గట్టిగా చేపట్టుకునే వాళ్ళే ఆ సువార్త వాళ్ళని మీరు రక్షణ పొందువారే ఉందరు అన్నమాట. అంటే విశ్వాసం వ్యర్థం ఎప్పుడైపోద్ది అంటే ఎప్పుడైపోద్దండి విశ్వాసం? విశ్వాసం ఎప్పుడు అర్థమవుతుందండి? అబద్ధ బోధలు విన్నప్పుడు. విశ్వాసం ఎప్పుడు అర్థమవుతుంది? అబద్ధ బోధలు విన్నప్పుడు విశ్వాసం అర్థమైపోద్ది. అంతేనా? తప్పవుతారు. చూడండి అక్కడ. కాబట్టి ఆ సువార్త వల్ల మీరు రక్షణ పొందువారే ఎందురు. నాకు ఈవెన్ ఉపదేశం మొదటి మీకు అప్పగించాను. అదేంటంటే లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపాల మీద మృతి పొందాను. లేఖనాల ప్రకారం అంటే యెషయా గ్రంథం 53 అధ్యాయం ప్రకారంగా మృతి పొందాడు ఆయన. లేఖనం ప్రకారం అంటే పాత నిబంధన ప్రవచనాల ప్రకారం. అర్థమైందా? లేఖనం ప్రకారం అంటే అర్థమేంటి? పాత నిబంధన ప్రవచనాల ప్రకారం యేసుప్రభువు వారు ఏమయ్యారు? మరణించారు. లేఖనాల ప్రకారము అదైందా? మన పాపాల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడిను. లేఖనాల ప్రకారం 3వ దినం లేపబడిను. మరి కీర్తన 16లో మృతుల పునరుత్థానం గురించి చెప్పబడింది కదా. మరి లేఖనం ప్రకారంగానే కదా యేసుప్రభువు చనిపోయి తిరిగి లేచారు. ఆయన ఆత్మ పాతాళంలో ఉండదు, కుళ్ళి పట్టనివ్వదు అన్నాడా? మరి లేఖనం ప్రకారంగానే కదా ఆయన తిరిగి లేచారు. అపోస్తలుల 2వ అధ్యాయంలో తిరిగి లేచాడని ఆ లేఖనాన్ని చూపించారు కదా. అంటే ప్రభు చనిపోయారు, మన అందరి పాప క్షమాపణతో ప్రభు తిరిగి లేచారు. అర్థమైందా? కాబట్టి ఇదంతా కూడా ప్రవచనాలు బట్టి జరిగింది. లేఖనాల ప్రకారం 3వ దినాలు లేపబడాను. ఆయన కేపాకును అంటే ఆయన పేతురు గారికి తర్వాత 12 కనబడాను. అటువైపు 500 ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం మీద కనబడ్డాడు. అదైనా ఒక్కసారి 500 మంది కనబడ్డారంట యేసుక్రీస్తు వారు. 12 మంది కనబడ్డారు. మనందరూ తెలుసు అది లోకా సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో తిరిగి లేచిన సందర్భాల గురించి మనకి చెప్పడం జరిగింది. కాబట్టి పేతురు గారు కనపడ్డాడు, 12 కనపడ్డాడు, 500కి ఎక్కువైన సహోదరులు ఒక్క సమయం మంది కనపడ్డారు. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచున్నారు, కొందరు నిద్రించారు. ఇప్పటి వరకు అంటే ఏళ్ళ వరకు కాదు, ఈ పత్రిక రాసే సమయానికి. ఈ పత్రిక సుమారుగా 50-55 అర్థమైందా ఆ కాలంలో రాయబడింది. కొరింథీ పత్రిక 55-56 ఆ కాలంలో రాయబడింది. అంటే క్రీస్తు చనిపోయి తిరిగి లేచిన 20 సంవత్సరాలు రాయబడింది అనమాట. క్రీస్తు చనిపోయి తిరిగి లేచిన 20 సంవత్సరాలు రాయబడింది. అప్పుడు బతుకుంటారా? అదనమాట. నేడు ఈ రోజు కూడా ఆ యేసుప్రభువుని చూసిన వాళ్ళు ఈ రోజు కూడా బతుకున్నారు, కొంతమంది చనిపోయారు అని చెప్పేసి చెప్పాడనమాట పౌలు గారు. అర్థమైందా? అర్థమలేదా? రైట్. ఇప్పటి వరకు నిల్చున్నారు, కొందరు నిద్రించడం అంటే చనిపోవడం అనమాట. తర్వాత ఆయన యాకోబును, వాటి తర్వాత అపోస్తులకు అందరికీ కనబడాను. అందరికీ కనపడ అకాల మంది పుట్టినట్టున్న నాకును కనపడ్డాడు. ఎవరో నాకునంటే ఎవరు? పౌలు గారికి ఎప్పుడు కనపడ్డాడు? అపోస్తలుల 9వ అధ్యాయంలో కనపడ్డాడు. ఎప్పుడు కనపడ్డాడండి? 9వ అధ్యాయంలో కనపడ్డాడు. సౌలా నన్ను ఎందుకు ఏం చేస్తున్నావు అంటే యేసుప్రభువు ఎంతమంది కనపడ్డారు? 12 మంది కనపడ్డారు, 500 మంది కనపడ్డారు, మళ్ళీ యాకోబు కనపడ్డారు. అర్థమైందా? యేసుప్రభువు వారు కూడా క్షమించి అపోస్తలులు పౌలు గారు కూడా కనపడ్డారండి. సాక్షులు ఎంతమంది ఉంటే సరిపోద్ది? 2, 3. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 12 సాక్ష్యాలు ఉన్నాయి. 500 మంది ఉన్నారు. ఈ 12 సాక్ష్యాలు నమ్మాలా వద్దా? నమ్మాలి. అంటే యేసుప్రభువు తిరిగి లేచాడు అంటే పునరుత్థానుడయ్యాడు, నమ్మాలి అంతే. అందరికి కనబడి అకాల మంది పుట్టినట్టున్న నాకును కనబడను. ఏలైనగా నేను అపోస్తలు అందరిలో తక్కువ వాడును, దేవుని సంఘాన్ని హింసించినందున అపోస్తలు ఎవరు యోగ్యుని కాను. అయినను నేను ఏమై ఉన్నానో దేవుని కృప వలన అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడింది నేను కాను, నాకు తోడైన దేవుని
కృపయే. నేనైననేమి వారైననేమి అలాగనే మేము ప్రకటిస్తున్నాము, అలాగనే మీరు విశ్వసించారు. ఏమని? యేసు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డారని చెప్తే అనేక ప్రాంతాల్లో అనేక మంది విశ్వసించారు. అలా కొరింథీలో ఉన్న సంఘం కూడా విశ్వసించింది. నేను అర్థమైందా? అయితే 12వ వచనం జాగ్రత్తగా గమనించండి. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఎట్లు చెప్తున్నారు? అంటే కొరింథీ సంఘంలో ఏం చెప్తున్నారనమాట? చనిపోయిన తర్వాత లేవము అని చెప్తున్నారట. అంటే చనిపోయిన వాళ్ళందరూ లేవరు అని చెప్తున్నారట కొంతమంది. నేను అర్థమైనా అర్థం లేదా? అంటే అబద్ధబాధ ఉందా? ఉంది. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఎట్లు చెప్తున్నారు? ఎలా చెప్తున్నారు మీరు? అసలు మృతుల పునరుత్థానం లేని వాళ్ళ క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మృతుల పునరుత్థానం లేదనుకోండి, యేసుప్రభు లేవాల్సిన అవసరం లేదు. మీరు క్రీస్తు లేపబడి ఉన్న మేము చేయ ప్రకటన వ్యర్థమే. అంటే అపోస్తులందరూ కూడా ఆయా దేశాల్లో యేసుప్రభు చనిపోయి తిరిగి లేచాడనే ప్రకటన కూడా ఏమంటంట? వ్యర్థం. యేసుప్రభు లేకపోతే ప్రకటన వ్యర్థమే కదా మరి. మీ విశ్వాసం వ్యర్థమే. దేవుడు క్రీస్తుని లేపునని ఆయన గూర్చి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాం కదా. మృతులు లేపబడిన వల్ల దేవుడు ఆయన లేపలేదు కనుక మేము దేవుని విషయమైన అబద్ధ సాక్షులుగా అగపడుతున్నాము. కాబట్టి మృతులు లేపబడిన వల్ల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన వల్ల మీ విశ్వాసం వ్యర్థమే. మీరు ఇంకా మీ పాపంలోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారు నశించిరి. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించేవారమైన వల్ల మనుషులందరికంటే దౌర్భాగ్యమైన అన్నమాట. అంటే పునరుత్థానం కోసం కాకుండా, అంటే చనిపోయిన తర్వాత నేను తిరిగి లేస్తాననే ఉద్దేశంతో కాకుండా భౌతికమైన అవసరాల కోసం కనుక యేసుప్రభువుని నమ్ముకుంటే లోకంలో ఉన్నవారికంటే దౌర్భాగ్యులు అంట. ఎవరికంటే దౌర్భాగ్యులు అంట? నేను చనిపోయి తిరిగి లేస్తాననే విశ్వాసంతోనే కదా నేను క్రైస్తవుని అవ్వాలి. నా గత పాపాలు క్షమించబడితేనే ఉద్దేశమే కదా. నేను యేసుప్రభువుని నమ్ముకుంటే నా పాపాలు క్షమించబడితే నేను చనిపోయిన తర్వాత మరలా నేను తిరిగి లేపబడతాను, లేపబడి దేవునితో కూడా ప్రభుతో కూడా సదాకాలం ఉంటాననే విశ్వాసమే కదా క్రైస్తవం అంటే. అసలు అవునా? చనిపోయిన తర్వాత మరో జీవితం కోసమే కదండి క్రైస్తవం అంటే. ఏంటి అసలు? పరలోక సంబంధమైందా కాదా? చెప్పట్లేదు మీరు. క్రైస్తవం అంటే ఏంటి? మతమా? పరలోక సంబంధమైందా? చనిపోయిన తర్వాతకు సంబంధించిందా? బతుకున్నానికి సంబంధించిందా? మరి యేసుప్రభు చనిపోయి తిరిగి లేచారు, ఆయన విశ్వసించేవాడు కూడా అలాగే లేస్తాడని అపోస్తులు ప్రకటించంటే కొంతమంది మృతుల పునరుత్థానమే లేదన్నారు. మృతుల పునరుత్థానమే లేదు. అప్పుడు రుజువులు చెప్తున్నాడు అనమాట. అంటే అప్పుడు రుజువులు చెప్పుకొస్తున్నాడు. ఏమని? ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ పొలగా క్రీస్తు మృతులోని లేపబడ్డాడు. మొట్టమొదటగా మృతులోంచి లేపబడింది ఎవరు? యేసుక్రీస్తు. 5 జాతీయులు. పాత నిబంధనలో కూడా చనిపోయిన వాళ్ళు లేపబడ్డారు. ఏమండి? పాత నిబంధనలో కూడా చనిపోయిన వాళ్ళు ఏమయ్యారు? లేపబడ్డారు. ఎవరు? ఉదాహరణకి ఏలియా కాలంలో ఎలవరాల కుమారుడు. ఎలీషా కాలంలో ఒక అన్యురాల కుమారుడు. చచ్చిపోయిన వాళ్ళు లేపబడ్డారు. ఎలీషా శల్యాలు తగిలి కూడా చచ్చిపోయినాడు లేపబడ్డాడు. కాబట్టి చనిపోయిన వాళ్ళు లేపబడ్డారు. మళ్ళీ ఏమయ్యారు? వీళ్ళు చచ్చిపోయారు. కానీ యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత మళ్ళీ ఏమవ్వలేదు అదనమాట. అందుకే మొట్టమొదట ఆయన మృతుల్లో లేచిలో మొదటివాడు ఎవరో ప్రభు అయినా. ఇప్పుడైతే నిద్రించిన వాళ్ళు ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల్లో లేపబడ్డాడు. అది యేసుప్రభు లేపబడ్డారు. మొట్టమొదట ఆయన ఎవరో? యేసుప్రభు వారు. మనుషుని ద్వారా మరణం వచ్చింది. ఎవరైనా? ఆదాము ద్వారా. కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానం కలిగింది. ఎవరైనా? యేసుక్రీస్తు. మనుషుని ద్వారా పాపం వచ్చింది, మనుషుని ద్వారా పాప విమోచన కలిగింది. అదైనా మనుషుని ద్వారా మరణం వచ్చింది, మనుషుని ద్వారా జీవం వచ్చింది. ఎవరు? యేసుప్రభు ద్వారా. అది రోమపత్రిక 5:12 అదైనా ఆదాము పాపం చేసినందుకు మనుషులందరూ పాపం చేసిన అందరికీ పాపం సంప్రాప్తమైంది అంటాడు.
అర్థమైందా? మరణం అనేది ఎలా వచ్చిందండి? ఎలా వచ్చింది మరణం అనేది? ఒక మనిషి ద్వారా వచ్చింది. ఆ ఒక మనిషి ద్వారానే పునరుత్థానం కలిగింది. ఒక మనుషుడు ఆత్మీయంగా చచ్చిపోయాడు, ఒక మనుషుడు తిరిగి లేపబడ్డాడు, అదే జీవించబడ్డాడు. అలాగనే ద్వారా ఇప్పుడు మృతులు పొందుతాం కదా. ఆదామునందు అందరూ ఎలా మృతి పొందుతున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికించబడుతున్నారు. ఆదామునందు ఎలాగైతే చనిపోతున్నారో క్రీస్తునందు అందరూ బ్రతికించబడుతున్నారు. ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడతారు. అంటే ఎవరు ముందు చచ్చిపోయారో వాళ్ళే లేస్తారు. అవునా? వెనకాల లేచిన వాళ్ళు వెనకాల లేస్తారు, ముందు చనిపోయిన ముందు లేస్తారు. ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. ప్రథమ ఫలం క్రీస్తు. ప్రథమ ఫలం క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు. యేసు వచ్చినప్పుడు ఏమవుతారంటే ఆయన వారు బ్రతికించబడతారు. అటు తర్వాత ఏది యేసు తిరిగి వచ్చిన తర్వాత అందరూ తిరిగి లేచిన తర్వాత, అందరూ చనిపోయిన వాళ్ళు తిరిగి లేచిన తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యము, సమస్తమైన అధికారం, బలాన్ని కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యాన్ని అప్పగించు. అప్పుడు అంతం వచ్చింది. అదైనా అంటే ఆ రాజ్యం ఎప్పుడైతే దేవుడికి, ఆ పరిపాలన ఎప్పుడైతే దేవుడికి అప్పచెప్తాడో ఆ తర్వాత అంతం వస్తుందంట, ప్రపంచాంతం. అదైనా అర్థమలేదా? అది అంటే యేసుప్రభు వారి ద్వారా లేపబడిన తర్వాత, యేసుప్రభు అందరూ లేచిన తర్వాత దేవుడు అధికారాన్ని దేవునికి ఇచ్చేస్తాడు, యేసుప్రభు వారి అధికారాన్ని. ఎందుకని మత్తయి సువార్త 8:18 ఎవరిచ్చారు అధికారం యేసుప్రభుకి? తండ్రి ఇచ్చారు. నాకు పరలోకంలో భూలోకంలో సర్వాధికారం ఇవ్వబడింది అన్నాడు, తండ్రి ఇచ్చారు. ఇప్పుడు మరలా యేసుప్రభు రెండో రాకడలో ఆయన పరిపాలన, ఆయన అధికారాన్ని ఎవరికి ఇచ్చేస్తున్నారు? తిరిగి తండ్రికి అప్పచెప్పారు. అప్పుడు అంతం వస్తుందంట. అప్పుడు దాకా యేసుప్రభు పరిపాలన చేస్తూ ఉండాలి. ఎప్పుడు దాకా? ఆయన రెండో రాకడ వరకు. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదాల కింద ఉంచే వరకు ఆయన పరిపాలన చేయించుండాలి. కడపట నశింపజేయబడు శత్రువు మరణం. ఎవరు? ఆత్మీయ మరణం. దేవుడు సమస్తమును క్రీస్తు పాదాల కింద లోపర్చుంచాను. సమస్తమును లోపరచబడి ఉందని చెప్పినప్పుడు ఆయనకు సమస్తం లోపరిచిన వాడు తప్ప సమస్తం లోపరచబడి ఉందన్న సంగతి విషయమే. మరియు సమస్తం ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వంలో సర్వమగు నిమిత్తం కుమారుడు తనకు సమస్తము లోపరిచిన వాడికి దేవునికి తానే లోబడతాడు అన్నాడు. యేసుప్రభు వారు పరిపాలన అప్పగించేస్తారనమాట. యేసుప్రభు వారు ఏం చెప్తారు? పరిపాలన అప్పగించేస్తారనమాట. ఎవరికి? దేవునికి అప్పచెప్పేస్తారనమాట. యేసుప్రభు ఎప్పటి వరకు పరిపాలన చేయాలి? కడపడ నశింపజే శత్రువు మరణం, ఆత్మీయ మరణము ఎప్పుడైతే భూమి మీద వండుకుని ఉంటుందో అప్పుడు దాకా యేసుప్రభు పరిపాలన చేస్తూ ఉంటారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే యేసుప్రభు రెండో రాకడ వరకు ఆయన పరిపాలన చేస్తారు. రెండోసారి వచ్చిన తర్వాత ఎవరికి అప్పచెప్పేస్తాడు పరిపాలనని? తండ్రికి అప్పచెప్పారు. అది ఇట్లు కాని ఎలా ఇలా కాకపోతే కనుక మృతుల కొరకైన బాప్తిసం ముందు వారు ఏం చేతురు? మృతులు ఏమాత్రం లేపబడినేలా, మృతుల కొరకు వారు బాప్తిసం పొందనేలా, మరియు మేము గడికి ప్రాణభయంతో ఉండనేలా. సహోదరులు, మన ప్రభువుని క్రీస్తునందు మిమ్మల్ని కూర్చుని నాకు కలిగి ఉన్న అతిశయంతోడు నేను దినదినము చనిపోతున్నాను అని చెప్తున్నాను. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగాలతో పోరాడిన నాకు లాభం ఏమి? మృతులు లేపబడిన రేపు చనిపోదు కనుక తిన్నుము త్రాగుదుము. మోసపోకండి. దుష్ట సాంగత్యం మంచి నడవడా చేరిపేస్తుంది. నీతి ప్రవర్తన గల వారే మేల్కొని పాపం చేయకుడి. దేవుని కూర్చున్న జ్ఞానం కొందరికి లేదు, మీకు సిగ్గు కలిగి ఇట్లు చెప్తున్నాను అన్నారు. యేసుప్రభు వారు ఎవరికి రాజ్యాన్ని పరిపాలన చెప్పేస్తారు? తండ్రికి. ఎందుకని? ఆయన తండ్రి ఇచ్చాడు కాబట్టి. యేసుప్రభుకి అధికారం ఎవరు ఇచ్చారు? తండ్రి అని దేవుడే ఇచ్చారు కాబట్టి మళ్ళీ అధికారం మళ్ళీ అప్పచెప్పేస్తారంట. ఎప్పుడు? మరి ముద్దుల పునరుత్థానం లేకపోతే ఇవన్నీ జరుగుతాయా? కాబట్టి ముద్దుల పునరుత్థానం ఉంది, తీర్పు ఉందా లేదా? రైట్. ఆడి తర్వాత సమస్తమైన ఆధిపత్యాన్ని బలమును కొట్టివేసి తన తండ్రి దేవునికి రాజ్యమును అప్పగించును. అప్పుడు అంతం వస్తుంది. అంటే మొత్తం అంతం అయిపోద్ది. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద
ఉంచు వరకు ఆయన రాజ్యపాలన చేయుచుండవాలి. ఎవరు? యేసుప్రభు వారి పరిపాలన. ఆయన శత్రువులు ఎవరు? అపవాది సిలువలో లైన్ చేయబడ్డాడు. కడపడ నశింపజేసే శత్రువు ఎవరు? మరణం, ఆత్మీయ మరణం. ఆత్మీయ మరణం అంటే తెలుసా? పాపం చేసిన వాడు చచ్చిపోవడం. పాపంలో వచ్చే జీతం మరణం. మీ అపరాధాల చేత పాపాల చేత చచ్చిపోరన్నాడు కదా, అది ఆత్మీయ మరణం. ఈ ఆత్మీయ మరణం అనే శత్రువు నశింపజేయబడే వరకు, అంటే యేసుప్రభు రెండో రాకడతో ఆగిపోతాడు ఆత్మీయ మరణం. కడపడ నశింపజేయబడు శత్రువు మరణము. అర్థమైందా? దేవుడు సమస్తమును క్రీస్తు పాదాల కింద లోపర్చుంచెను. సమస్తం లోపరచబడి ఉందని చెప్పినప్పుడు ఆయన సమస్తం లోపరచబడు తప్ప సమస్తం లోపరచబడిన సంగతి విషయమే. మరియు సమస్తం ఆయనకు లోపరచబడి ఉన్నప్పుడు దేవుడు సర్వము సర్వం నిమిత్తం కుమారుడు తనకు సమస్తము లోపరిచిన దేవునికి తానే లోబడతాడు. అంటే పరలోకంలో అందరూ తిరిగి లేచిన తర్వాత యేసుప్రభు వారు రెండోసారి వచ్చి ఆ చనిపోయిన వాళ్ళందరినీ లేపి తీసుకెళ్ళిన తర్వాత అంతం వస్తుంది. అప్పుడు యేసుప్రభు వారు కూడా దేవుడికి లోబడి ఉంటారు. అర్థమైందా? మరియు చూడండి అక్కడ, ఇట్లు కానీ ఇలా ముద్దుల కొరకైన బాప్తిసం పొంది వారు ఏం చేతురు? ముద్దులు ఏమాత్రం లేపడిన ఎలా? ముద్దుల కొరకు వారు బాప్తిసం పొందనేలా? మరి మేము గడిగడికి ప్రాణభయంతో ఉండనేలా? సహోదరులారా, మన ప్రభువుని యేసుక్రీస్తునందు మిమ్మల్ని గురించి నాకు కలిగిన అతిశయం తోడు నేను దినదినము చనిపోతున్నానని చెప్తున్నాను. మనుషులుగా ఎపిఎస్సీలో మృగాలతో పోరాడినేలా? నాకు ఏంటి లాభం? మృతులు లేకపోయినా రేపు చనిపోతుంది కనుక తిందుము తాగుదు అని, అంతేనా? మృతులు పునరుత్థానం లేదనుకోండి, ఎంజాయ్ తినడం తాగడం అంతే. మృతులు పునరుత్థానం ఉంది కాబట్టి ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు జాగ్రత్తగా ఉన్నాం. నేనైనా లేదా ఇష్టమైనట్టు ప్రవర్తించవచ్చు కదా. చనిపోయిన తర్వాత మరో జీవితం లేకపోతే కనుక ఈ మానవ జీవితాన్ని ఎంజాయ్ చేయాలి, అంతేనా? నేను అంతే కదా. తినుగుదు తాగుదు అంటే ఏంటది? ఎంజాయ్ కదా. మృతుల పునరుత్థానం ఉంది, తీర్పు ఉంది కాబట్టి జాగ్రత్తగా బతకాలి. ఎలా పడితే అలా ప్రవర్తించకూడదు. ప్రవర్తించవచ్చా? ప్రవర్తించు. అదే చెప్పాడు, దుష్ట సాంగత్యము మంచి నడవడ చెరిపేస్తుంది. నీతి ప్రవర్తన గల వారి మేలుకొని పాపం చేయకూడదు. దేవుని గురించి జ్ఞానం కొందరికి లేదు, మీకు సిగ్గులుడిగి ఇట్లా చెప్తున్నాను. అయితే ముద్దులు ఎలా చేస్తారో? వారు ఎట్టి శరీరంతో వస్తారని ఒకడు అడుగుతాడు. ఓ అవివేకి, ఓ వివేకం లేనివాడా, ఓ తెలివి తక్కువవాడా, నువ్వు విత్తింది చస్తేనే కానీ బ్రతికింపడదు కదా. అవునా? మీరు అందరూ విత్తనాలు వేస్తున్నారా? అవి చచ్చిపోతున్నాయా? మరో మొదకు వస్తుందా? అలాగే ముద్దులు పునరుత్థానం ఉంటుందంట. ఈ దేహాలు నశించిపోతే దేవుడు ఆత్మలకి మరో శరీరాన్ని తగిలింతాడు. దాన్ని ఫిలిప్పీ పత్రికలో మహిమ శరీరం అన్నాడు. 3:20-21 చూడండి ఒకసారి. 21-22 వచ్చినారు. ఫిలిప్పీ పత్రిక 3:21-22. విత్తనం చచ్చిపోతేనే కదా మరో మంచి మొలకు వస్తుంది, కొత్త శరీరం వస్తుంది. ఏ విత్తనం అయితే ఆ విత్తనమే. మన పరిస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు తన రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోపర్చుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును, చూడండి, ఆయన మన దీన శరీరాన్ని తన మహిమ గల శరీరమునకు సమరూపం గల దానిగా మార్చు. అది అందరూ చచ్చిపోరు కదా యేసుప్రభు వచ్చేటప్పుడు, చచ్చిపోతారా? కాబట్టి ఈ దీన శరీరం ఏమైపోద్ది? మహిమ శరీరం, అంటే పరలోకంలో నివసించడానికి కావాల్సిన శరీరం అయిపోద్ది అంట. చనిపోయిన ప్రదేశంలో ఉన్న వాళ్ళందరికీనేమో మరో శరీరం ఇవ్వబడుతుంది. యేసుప్రభు బతికొండగా యేసుప్రభు వస్తున్నప్పుడు బతికున్న వాళ్ళందరి శరీరాలేమో మార్పు చెందుతాయి అంటండి. అది మరొక శరీరం అనమాట, అదే మరొక జీవితం అనమాట. చూడండి, మొదటి పత్రిక అదే 15:52 చెప్పాడు ఆ విషయాన్ని. 52 చూడండి ఒకసారి. అదే 15:52. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము. యేసుప్రభు వచ్చినప్పుడు అందరూ చచ్చిపోతారా? యేసుప్రభులో ఉన్న వాళ్ళు ఎంతో మంది చనిపోయి ఉండొచ్చు అప్పటికి, కానీ యేసుప్రభు వచ్చేటప్పటికి మాత్రం అందరూ చచ్చిపోతారా? అందరూ చనిపోరు. కాబట్టి ఏమవుతారు? మనందరం నిద్రించం, అంటే చనిపోము. నిమిషములో ఒక రెప్పపాటు. నిమిషము ఎంత టైము? నిమిషము అంటే 60 సెకండ్లు. నిమిషము మళ్ళా రెప్పపాటు ఎంత? అంతే, క్షణం, సెకనం. రెప్పపాటున కడపూరం నొక్కగానే మన అందరం మార్పు పొందుదాము.
ఘోరం రోగునప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. చనిపోయిన వాళ్ళందరూనేమో అద్వైన లేపబడతారు. మహిమా శరీరం అనమాట. ఓ మాటలో చెప్పడం ఏంటంటే మహిమా శరీరం ఇవ్వబడదు. నరకంలోనేమో శిక్షించబడే శరీరం, నిరంతరం ఉండే శరీరం. పరలోకంలోనేమో దేవునితో మహిమ పొందుటకు దేవుని సముఖంలో ఉండటానికి మహిమా శరీరం అన్నమాట. మరో జీవితం ఉంది యేసుప్రభు ద్వారా, అవునా? ఆ జీవితం కొరకే ఈ భూమి మీద శ్రమలు పడాలి. నేను అర్థం లేదా? అదే కనుక మరో జీవితం లేదనుకోండి, ఈ భూమి మీద తినటం తాగడం ఇష్టం వచ్చినట్టుగా బతకొచ్చు అన్నమాట. కానీ మరో జీవితం ఉంది కాబట్టి జాగ్రత్తగా బతకాలి. మరో జీవితం ఉంది కాబట్టి ఏం బతకాల? జాగ్రత్తగా బ్రతకాల, క్రైస్తవుడిగా బ్రతకాల. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవుడు అయింది ఎందుకంటే చనిపోయిన తర్వాత తిరిగి లేస్తాను, తీర్పు నుంచి తప్పించుకోవడానికి, నరకం నుండి తప్పించుకోవడానికి. అర్థమైనా? ఎక్కడి నుంచి? నరకం. మెయిన్ కాన్సెప్ట్ ఇది. దేవుడు యేసుప్రభుని లోకాన్ని పంపడం, సిలువకు అప్పగించడం. అర్థమైందా? ఇవి మెయిన్ అన్నమాట. ఇక భూమి మీద మన అవసరాలు, బాధలు, ఇబ్బందులు అంటారా? మనం భూమి మీద దేవుడిని అడుగుతూ ఉంటే అవే తీరుతూ ఉంటాయి. దేవుడు ఏదో సమయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. ఏమంటే భూమి మీద మనం గొప్ప వాళ్ళు చేయాలంటే ఎంతసేపు ఆయనకి క్షణం పడుతుందా? క్షణం పడుతుంది. ఎవరి ద్వారా ఏదైనా చేయించగలుగుతుంది ఆయన. మనం ఓపిక కట్టుకుని దేవుడు మన వ్యవసాయాల ద్వారా కానీ, వ్యాపారాల ద్వారా కానీ, మన ఉద్యోగాల ద్వారా కానీ దేవుడు ఎలా వృద్ధి చేయాలో ఆయన ఆలోచిస్తాడు భౌతికంగా. కానీ మనం మాత్రం దేవుని బిడ్డలకు ఎలా బ్రతకాలో నేర్చుకుంటూ ఉండాలి. దేవుని బిడ్డలకు ఎలా బ్రతకాలో నేర్చుకుంటూ ఉండాలి. ఏమైనా అర్థమైందా? అది రైట్. తర్వాత చూడండి, అందువల్ల అవివేకి, నువ్వు విత్తింది చస్తేనే కానీ బతికించబడదు కదా. నువ్వు విత్తి దాన్ని చూడగా అది గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే, ఒట్టి గింజనే విత్తుతున్నావు కానీ పుట్టబో శరీరాన్ని విత్తట్లేదు. అదైనా విత్తనాలు చల్లుతున్నాడా లేకపోతే మొక్కలు చల్లుతున్నాడా? కానీ అయితే దేవుడు తన చిత్త ప్రకారం నువ్వు విత్తిన దాన్ని శరీరం ఇస్తున్నాడు. గోధుమలు అయితే గోధుమ, వరి అయితే వరి, ఏ పంట విత్తనాలు అయితే ఆ పంట విత్తనానికి అదే శరీరం ఇస్తున్నాడు, అవునా? ధాన్యానికి గోధుమ శరీరాన్ని ఇస్తున్నాడా? అది. మరియు ప్రతి విత్తనం దాని శరీరం ఇస్తున్నాడు. మాంసం అంతా ఒక విధమైనది కాదు, అవునా? మనిషి మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. మరియు ఆకాశ వస్తు రూపాలు కలవు, భూవస్తు రూపాలు కలవు. ఆకాశ వస్తు రూపాలు మహిమ వేరు, భూవస్తు రూపాల మహిమ వేరు. సూర్యుడి మహిమ వేరు, చంద్రుడి మహిమ వేరు, అవునా? నక్షత్రాల మహిమ వేరు. భూమి మీద ఉన్న కొండల మహిమ వేరు, భూమి మహిమ వేరు, సముద్రం మహిమ వేరు, అవునా కదా? భూమి మీద ఉన్న రూపాల మహిమ, ఆకాశ వస్తు రూపాల మహిమ ఒకదానికొకటి వ్యత్యాసం ఉన్నాయా లేవా? అలాగే భౌతికమైన శరీరానికి కూడా ఒక మహిమ ఉంది, అవునా కదా? చాలా గొప్పదే. మట్టి శరీరాన్ని ఇలా దేహం, అదే ఒక ఆత్మని ఈ మట్టి దేహంలో పెట్టాడు దేవుడు. అదైనా అర్థం లేదా? అలాగే మళ్ళా ఆత్మ ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత మరో శరీరంలో అమరుస్తాడు. మీకు అర్థమైందా? ఆ శరీరమే మహిమా శరీరం అన్నమాట. కాబట్టి పక్షి మాంసం వేరు, మనుషు మాంసం వేరినప్పుడు మానవ దేహం వేరు, మహిమా దేహం వేరు. అది మానవ దేహం వేరు, మహిమా దేహం వేరు అనమాట. ఆకాశ వస్తు రూపాల మహిమ వేరు, గొప్పతనం వేరు, భూవస్తు రూపాల యొక్క మహిమ వేరు. అర్థమైనా అర్థం లేదా? చంద్రుని మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రాన్ని మరి ఒక నక్షత్రానికి భేదం కలదు కదా. మృతుల పునరుత్థానం అలాగే. అంటే మరో శరీరాన్ని ఇస్తున్నాడు. అది శరీరము అనేది మట్టిలో కలిసిపోద్ది. అది మరలా మరో శరీరం ఎలా ఉంటుంది? అక్షయమైనదిగా లేపబడతాడు అన్నమాట. ఘనహీనమైనదిగా ఎత్తబడి మహిమగలగా లేపబడుతుంది. బలహీనమైనదిగా ఎత్తబడి బలమైనదిగా లేపబడుతుంది. ప్రకృతి సంబంధమైన శరీరముగా ఎత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. అంటే ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది కాబట్టి ఆత్మ సంబంధ శరీరం కూడా ఉంది. అది ఎలా ఉంటుందో మనకు తెలియదు.
కానీ ఉందని దేవుడు చెప్పినప్పుడు నమ్మాలి, అంతేనా కదా? అంతే. ప్రకృతి సంబంధమైన శరీరం ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది. అంతే కదా మరి. విత్తనం ఉంది కాబట్టి అందులో మరో శరీరం కూడా ఉంది. విత్తనం చచ్చిపోతే వస్తుంది అది, నేను అవునా కదా? అలాగే మనము చనిపోతే మరొక శరీరము దేవుడు ఇస్తాడు యేసుప్రభువు వచ్చినప్పుడు. ఇందు విషయమై ఆదామనే మొదటి మనుషుడు జీవించే ప్రాణి అయ్యాడు. జీవించే ప్రాణి అంటే కొంతవరకు జీవించాడు అనమాట. అంటే 900 సంవత్సరాలు 30 సంవత్సరాలు బతికాడు. కడపటి ఆదాం అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. జీవింపచేయ ఆత్మ అయ్యాడు అంటే ఎప్పుడు జీవిస్తూనే ఉన్నాడు. చనిపోయి తిరిగిలేసాక ఆయన చనిపోయాడా? చనిపోలేదు. కానీ ఆదాం 930 సంవత్సరాలు బతికినా చనిపోయాడు ఆయన. కానీ యేసుప్రభువు చనిపోయి తిరిగి లేచాక మరలా ఇంకేమవలేదు, అయినా చనిపోలేదు. అలాంటి శరీరమే మనకు కూడా ఇవ్వబడుతుంది. అలాగే మనం కూడా జీవించబడతాం అనమాట. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు. అవును, ఆత్మ సంబంధమైనది మొదట కలిగింది కాదు, భూ సంబంధమైనది మొదట కలిగింది, తర్వాత ఆత్మ సంబంధమైనది. అంతే. మొదటిది మనుషుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టాడు. ఆదాము ఎక్కడి నుంచి పుట్టాడు? అదే దేహం ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి నుంచి వచ్చింది. రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. ఎక్కడి నుంచి వచ్చినట్టంటే భూమి మీద నుంచి వచ్చినాడేమో ఆదాము, పరలోకం నుంచి వచ్చినేమో యేసుప్రభువు వారు. మట్టి నుండి పుట్టిన వాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టిన వాడు అట్టివాడే. అంతే కదా మరి. మట్టి నుంచి పుట్టిన వాళ్ళు ఎలాగో మట్టి నుండి వచ్చిన వాళ్ళు అలాగే. పరలోక సంబంధం ఎట్టివాడో పరలోక సంబంధులు అట్టివారే. క్రైస్తువులైన వాడు. పరలోక సంబంధులు అంటే ఎవరు? పరలోక సంబంధులు అంటే ఎవరు? క్రైస్తువులే కదా. మట్టి నుండి పుట్టాడు కాబట్టి యేసుప్రభువు ఆత్మ సంబంధం మొదటి మనుషుడు. రెండో మనుషుడే పరలోకం నుండి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి వచ్చాడు. మొదటి మనుషుడు ఎక్కడి నుంచి వచ్చాడు? మట్టిలోంచి వచ్చాడు. మరియు మనం మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారం పరలోక సంబంధి పోలిక అంటే యేసుప్రభువు యొక్క పోలికను ధరించదు. సోదరులారా, నేను చెప్పేది ఏంటంటే రక్త మాంసంలో దేవుని రాజ్యంలో స్వతంత్రించు అంటే భౌతికమైన దేహం పరలోకం వెళ్దాం. ఓ మాటలో చెప్పాలి, అర్థమైందా? భౌతికమైన దేహము ఎక్కడికి వెళ్దాం? పరలోకం వెళ్దాం. జాగ్రత్త గుర్తు పెట్టుకోండి. భౌతికమైన దేహం పరలోకం వెళ్ళదు. అని అర్థమైందా? భౌతికమైన దేహంతో పరలోకం వెళ్ళరు. రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం నేరవు. స్వతంత్రించుకోవడం అంటే హక్కుగా కలిగి ఉండదు ఇక పరలోకాన్ని. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుతున్నాను, అంతేనా? మనమందరము నిద్రించము గాని క్షయిత అక్షయతను స్వతంత్రించుకోదు. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుతున్నాను, మనం అందరం నిద్రించం కానీ నిమిషంలో ఒక రెప్పవాటిన కడబోరం లాగానే అది ఇది రెండవ రాకల్లో వచ్చే శబ్దం. బోరం రోగుతుందంట, ముద్దులు లేపబడతారు, బతుకున్న వాళ్ళు ఏమో మార్పు చెందుతారు. ఏమంటే ఎప్పుడు జరిగేది ఇది? అది యేసుప్రభువు వచ్చినప్పుడు. ఏమంటే మనం అర్థమైందా? ఒకవేళ చనిపోయి ఉంటే ఈ సంగతి చూడడం, అవునా? యేసుప్రభువు మన టైంలో వస్తే మాత్రం మన దేహాలు ఏమైపోతాయి? మహిమా దేహాలు అయిపోతాయి. కానీ యేసుప్రభువు వచ్చినప్పుడు జరిగేది అదనమాట. బతుకున్న వాళ్ళేమో మార్పు చెందుతారు, చనిపోయిన వాళ్ళేమో మరో దేహంతో లేస్తారనమాట. ఎక్కడి నుంచి? సమాధుల నుంచి కాదు. ఎక్కడి నుంచి? సమాధుల నుంచి లేపబడతారని ఉంది కదా బైబిల్లో. సమాధుల నుంచి అంటే ఎవరి సమాధుల నుంచి వాళ్ళు ఇస్తారని కాదు. ఎముకలు ఇలా అతుక్కుని మళ్ళా దేహం పూడ్చడం ఇలాంటివి ఏమి రావు. ఎముకలు అక్కర్లేదు రెండో దేహానికి. మరో మహిమా దేహానికి ఏం అక్కర్లేదు? ఎముకలు అక్కర్లేదు. అంటే చచ్చిపోయిన వాళ్ళందరూ ఎక్కడున్నారో పరదేశంలో ఉంటారు. వాళ్ళకి మరో దేహం ఇచ్చి దేవుడు తిరిగి తీసుకొస్తాడు అనమాట. అర్థమైనా అర్థం లేదా? అది మరి ఇప్పుడు మన వాళ్ళందరూ కొంచెం బుర్ర తక్కువ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ప్రతి సంవత్సరం ఈస్టర్కి ఎక్కడికి వెళ్తున్నారు? సమాధుల దగ్గరికి వెళ్తున్నారు. ఎవరి సమాధి ఎవరి దగ్గరికి వెళ్తున్నారో తెలియదు. మొత్తం మీద మా తాత సమాధి అలికేసి వచ్చేసామంటున్నారు అంతే. ఎవరిదో అలికేసారంట. మా ఊళ్ళో పెద్ద గొడవ. ఎవరిదో అలికేసి వచ్చేసారంట. ఊరది మన తాత కాదురా బాబు, ఎవరిదో అలికి వచ్చేసావు ఏంటారు బాబు, ఎవరా మళ్ళీ అలకని అన్నారంట. అలాగా అంత అవసరమా? ఆలోచన చేయండి. ఎవరిదో అలికి వచ్చేస్తున్నారండి. ఎవరిదో తెలిస్తే చెప్పండి.
ఇప్పుడు మళ్ళీ మట్టి ఆడేసారు దాని మీద. ఏం చేశారంటే కొన్ని మే నెలలో మొత్తం తోలించేశారు మట్టి ఎత్తుగా ఉండడానికి. అదైందా? అప్పుడు సమాధులు ఎక్కడి? పాలకొల్లో అక్కడ సంఘం ఉంది. అక్కడ వాళ్ళు మామూలుగా ఒకే దగ్గర ఒక ఎకరమో 2 ఎకరాలు ఉంటుంది. అది ఏం చేస్తారంటే కప్పెట్టిన వాళ్ళ మీద కప్పెట్టేస్తూ ఉంటారు. అంతే. ఏం చేస్తారు పాపం తలం లేకపోతే ఆ ఎముకలు అవన్నీ తీసేలా పడేసి కొత్తవి పెడతారు. అంతే. సమాధులు కూడా పౌరుషమేలకి గోళం కట్టించేస్తున్నారు. అవునా? కాబట్టి ఏదో రోజున కొక్కులను ఎట్టుకెళ్ళి ఏం చేస్తారా, లాగేసి చదును చేసేసి మళ్ళీ మట్టి వేసేసి మళ్ళీ కప్పెడతా ఉంటారు. దేహం మన్ను అనేది ఎక్కడికి వెళ్ళిపోద్ది? మట్టిలోకి వెళ్ళిపోద్ది. దానికి పెద్ద శృంగారం ఎందుకు? శృంగారించడం అంత అవసరమా? గోళాలు కట్టడం అవసరం అంటారా? అంటే భూకంపం వస్తే గోళం ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుందో తెలియదు. అందుకని క్రైస్తవులు సమాధులకి ప్రాముఖ్యత ఇవ్వకూడదు. అంతే. సమాధుల్లోంచి లేస్తారంటే అర్థం ఏంటంటే చనిపోయిన వాళ్ళు లేస్తారని చెప్పడానికి యేసుప్రభువు వారు సమాధుల్లోంచి లేస్తారన్నారు. అంతేగాని ఎవరి సమాధిలోంచి వాళ్ళు ఇలాగ లేస్తారని కాదు. ఇది అర్థమైందా? అది మీరు ఇప్పుడు దాకా ఏమనుకుంటున్నారు? సమాధిలోంచి లేస్తారనుకుంటున్నారా? ఆ సెక్షన్ లేదంటున్నాడు. ఒక ఆయన అన్నాడు, మూర్తులు మరి సముద్రం వచ్చాడు. సముద్రం ఎక్కడ ఉంటారని ఆయన సముద్రం అని ఎందుకు వాడాడంటే ఏ మనిషి తప్పించుకోవడం అని చెప్పడానికి వాడాడు. చచ్చిపోయినోడు ఎవడైనా సరే తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు అని వాడాడు. అంతేగాని సముద్రంలో మూతులు సముద్రం అప్పు చెప్పిందంట. సముద్రం ఎక్కడ ఉంటారు? అక్కడ సముద్రం ఎముకలు ఉంటాయా? ఆ చేపలు ఉంచుతాయా? తినేసి నవ్వేసి పొడిని చేసేవా? ఎక్కడ ఉంటాడు? ఆ చేపలు ఉంటాయా? ఆ చేపలు మనుషుల కడుపులోకి వచ్చేస్తాయి. అంతే కదా? అంతేనా? చేపలన్నీ మనుషులు తినేస్తున్నాయి. ఆ చేపలను మళ్ళీ మనుషులు తినేస్తున్నారు. మరి ఎక్కడున్నాయి ఎముకలు? అందుకని హెజ్కేలు గ్రంథంలో చెప్పబడింది వేరు, అది ఆ సందర్భం వేరు. అది ఇశ్రాయేలు బబులోను చెరలోని తిరిగి వస్తారని చెప్పడానికి ఒక ఆదరణగా ఎండిన ఎముకల్లో చూపించి ఇవి బతుకుతాయా అన్నాడు. ఏమో ప్రభు అన్నాడు. బతుకుతాయి, అవి ఎముకలన్నీ అతకబడతాయి, దేహాలు ముచ్చిపడతాయి, వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు, సమాధుల్లోంచి బయటకు వస్తారని అన్నారు అక్కడ మాట. అంటే చెరలో నుంచి బయటకు వస్తారనేది మాట కూడా సమాధులను వాడాడు అన్నమాట. అర్థమైందా? దాన్ని తీసుకొని ఈ సమాధులను భద్రం చేస్తున్నారు వీళ్ళు. నేను అర్థం ఉంది అసలు. మరి మొదలుకొని బతుకు 15 అధ్యాయం అండర్స్టాండ్ అయిందంటారా ఈ క్రైస్తవులకి? ఎవరేళ్ళు పెద్ద పెద్దోళ్ళు, భౌతిక సంబంధమైన ఎంతో భౌతికమైన నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, బైబిల్ నాలెడ్జ్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఈస్టర్కి అర్థమైందా వెళ్ళి అలికొస్తున్నారు. అత్తమాన ఎవడ అలుగుతాడని చెప్పేసి ఒక గోళం కట్టేస్తున్నారు. కానీ నీళ్ళేసి కడిగి వస్తారనమాట. అర్థమైందా? అవసరం అంటారా? లేదు. మొదలుకొని పత్రిక తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి. మొదలుకొని పత్రిక తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 17 వరకు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు మాటను బట్టి మేము చెప్పింది ఏమనగా, ప్రభు రాకడ వరకు నిద్రించు వారిని ఎవరు లేకపోతే ఎవరు తీసుకొస్తారంటే కూడా దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వస్తాడు. అర్థమైందా? అది ఎక్కడ ఉన్నారా వెంట పెట్టుకొస్తాకి? సమాధుల్లో నుంచా లేకపోతే పరదేశంలో నుంచా? ఒక చోటుకి వెళ్ళారు కదా. మరి ఒక చోటుకి వెళ్ళారు కదా, అక్కడి నుంచి లేపుకొస్తారన్నమాట. అక్కడి నుంచి వాళ్ళు యేసుప్రభు చెప్పినట్టుగా తిరిగి వస్తారన్నమాట. అది యేసుప్రభు చెప్పినట్టుగా పరదేశికి పాతాళానికి వెళ్తారు కదా, అలా తెలియజేస్తారనమాట.
అలా వస్తారన్నమాట. తర్వాత మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది మేము ప్రభు మాటను బట్టి మేము చెప్పింది ఏమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనం. ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనం. నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. అది నిద్రించిన వారి కంటే ఆయన సన్నిధిని ముందుగా చేరము. ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభు దిగివచ్చు. చూసారా ఆ క్రమం ఎలా ఉందో చూసారా, ఆ విధానం, ఆ క్రమం చూసారా, అర్థమైందా మీకు క్రమం? ఆ క్రమం చూసారా, ఆ క్రమం ఆలోచన చేయండి. ఆ క్రమం పరలోకం నుంచి ప్రభు దిగి వస్తాడు, దేవుడు ఏమో మృతులను ఎంట పెట్టుకుని వస్తాడు. చనిపోయిన వాళ్ళే. బ్రతుకున్న వాళ్ళు ఏమవుతారు? మార్పు చెందుతారు. బ్రతుకున్న వాళ్ళు ఏమవుతారు? మార్పు చెందుతారు. ఇది యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు జరిగే కార్యక్రమం. నేను అర్థమైందా? అర్థం అవ్వలేదా? అంతేగాని సమాధుల్లో నుంచి బయటకు రారు. సమాధుల్లో నుంచి యేసుప్రభు ఎందుకు చెప్పారంటే చనిపోయిన వాళ్ళు బ్రతుకుతారని చెప్పడానికి సమాధులని వాడాడు అనమాట. యోహాను సువార్తలో 5:28-29 చెప్పాడు కదా, ఒక కాలం వస్తుంది సమాధుల్లోంచి బయటకు వస్తారని. కానీ అర్థమైంది కదా, రైట్. తర్వాత చదవండి. క్షయమైపోయేది అంటే ఏంటి? నాశనం అయిపోయేది. అక్షయత అంటే క్షయం కానిది. ధరించుకుని ఈ మత్యమైన అమర్త్యతను ధరించుకున్నందు విజయమందు మరణం మృగివేయమని వ్రాయబడిన ప్రకారం వ్రాయబడిన వాక్యం నెరవేరును. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓషే గ్రంథంలో చెప్తాడు కదా, ఎక్కడ ప్రవచనం? ఓషే గ్రంథంలో చెప్తాడు చూడండి. విజయమందు మరణం మింగివేయబడిన అంటే అర్థం ఏంటి? ఆత్మీయ మరణం అనేది ఏమవుతుంది? మింగివేయబడుతుంది. విజయమందు మరణం మింగివేయబడుతుంది అన్నాడు. ఓషే గ్రంథం లాస్ట్ అధ్యాయము 13 అధ్యాయము 14 వచ్చిన. ఆయనను పాతాళ వశంలో నుండి 14 వచ్చిన. ఆయనను పాతాళ వశంలో నిన్ను వారిని విమోచింతును, మృత్యు నుండి వారిని రక్షించును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? అది ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓషియా, యెషయా కాదు, ఓషియా 13-14. మరణం విజయం ముందు మరణం ఏమవుతుందంటే మింగివేయబడుతుంది. అంటే మరణం గెలిచిందా? మరణం గెలిచిందా? విజయం ఏది గెలిచింది? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? విజయం, మరణానికి విజయం ఉందా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపం. పాపం అనుకున్న బలం ధర్మశాస్త్రమే. ఆయనను మన ప్రభువుని యేసుక్రీస్తు మూలంగా మనకు జయం అనుగ్రహిస్తున్న దేవుని స్తోత్రం కలిగిన. అంటే మనము జయిస్తాం అన్నమాట. మరణాన్ని ఏం చేస్తాం? మాత్రం జయిస్తాం అన్నమాట. అందుకే మరణపు ముళ్ళు ఏమైందంట? విరిచివేయబడింది అనమాట సిలువలో. మరణం అనేది ఏమీ చేయలేదు. ఆత్మీయ మరణం ఏం చేయలేదు, మనల్ని ఏమీ చేయలేదు. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ ఆసక్తులే ఉండండి. అర్థమైందా? మన సొంత పనుల మీదే కాకుండా ప్రభు కార్యాల మీద కూడా మనకు మనసు ఉండాలండి. అర్థమైందా? ప్రభు కార్యములు ఎందు కూడా మనకేం ఉండాలి? ఆ ప్రభు కార్యాలు ఎందు కూడా ఎప్పటికీ ఆసక్తులై ఉండాలండి. మీకు అర్థమైందా? ఈ నెల అయితే సహోదరులు ఒక ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారు. సరిగ్గా 29 వచ్చింది. ఈ 2 రోజుల్లో అయితే కనుక నేను అటు ఇటు నలిగిపోదును. అటు వెళ్ళకపోతే ఆ అవకాశం పోద్ది, ఇటు రాకపోతే ఇదిగో మీలాంటి వాళ్ళకి ఈ సందేశం అందదు. అలవాటు అయిపోయారు కాబట్టి నేను చెప్తేనే కొంచెం శ్రద్ధగా ఉంటారు. ఎవరైనా అయితే కొంచెం మైండ్ కొద్దిగా చెదురుతుంది. అంటే వింటారు కానీ అంతగా ఈ క్రమం నేను చెప్పుకుంటూ వస్తున్నాను కాబట్టి ఆ లైన్ నేను పూర్తి చేయగలుగుతాను. మరొకరిని దింపితే ఏమవుతుందంటే వేరే పుస్తకం అంటే వేరే గొడవ లేదు, మధ్యలో ఆగిపోయిందని మరొకరు ఫుల్ఫిల్ చేయడం అంటే కష్టమవుతుంది. అవునా? అందుకని దేవుని పిల్లలుగా దేవుడు అవకాశం ఇచ్చాడు అనమాట. అంటే ఆసక్తి ఉంది, అవకాశం ఇచ్చాడు. కానీ దేహం సహకారం లేదు. మర్చిపోతానే వచ్చాము మొన్న వారం అంత నేను ప్రయాణంలో అన్నీ మర్చిపోవడమే, పని చేయలేదు మైండ్. అంటే అలసిపోయింది, అలసిపోయి ఇంకా ఏం పని చేయలేదు. అయినా దేహాన్ని అలా జాగ్రత్తగా ముచ్చి జాగ్రత్తగా కూర్చుని అలా చెప్పడం జరిగింది. మీకు అర్థమైంది? అర్థం లేదా? అందుకని దేవుని పిల్లలుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభు కార్యాల మీద ఎప్పటికీ ఆసక్తి ఉండాలి. నాకు ఒంట్లో బాగోలేదు మానేస్తున్నాను, నాకు సరైన ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి నేను మానేస్తున్నాను, ఇలా అనకూడదండి.
సంఘంలో ఎవరికి ఉండే బాధలు వాళ్ళకు ఉంటాయి, కానీ సంఘ క్షేమాభివృద్ధి కోసం అందరూ ప్రయాసపడాలి కదా. అట్లయినా సంఘంలో క్షేమాభివృద్ధి కొరకు అందరూ కూడా ఇవ్వాలి, ప్రయాసపడాలన్నమాట. ఇప్పుడు మీరు గమనించండి, ఎప్పుడైనా మీటింగ్ జరిగేటప్పుడు నేను బైబిల్ క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు ఆదివారం సాయంత్రం ఫోన్ చేసుకోండి, సోమవారం సాయంత్రం ఫోన్ చేసుకోండి అందరికీ, రేపు బైబిల్ క్లాసు రండి అని చెప్పేసి డైలీ వచ్చే వాళ్ళకైనా చేసేవాడిని. ఎందుకంటే కొంతమంది మర్చిపోతారు, ఏ పనుల్లో పడిపోతారు, అవునా కాదా? ఇప్పుడు నేను మర్చిపోయాను చాలా విషయాలు, అలాగే అందరూ మర్చిపోవడంలో ఆశ్చర్యమే ఉంది అవునా? కాబట్టి ఒక్కొక్కసారి మనం ఫోన్ చేసినప్పుడు అంటారు, అబ్బా మర్చిపోయానండి అంటారా? మరి అలాంటప్పుడు జ్ఞాపకం చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఆలోచన చేయండి. ఇప్పుడు సంఘక్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడాలా వద్దా? ఎప్పటికీ ఆసక్తి ఉండాలా వద్దా? మరి ఉండాలి, అందరూ పని చేయాలి. అర్థమైంది? పురుషులు ఎంతమంది అయితే ఉన్నారో సంఘంలో అందరూ కూడా ఒక్కొక్కరు బాధ్యత తీసుకుని సంఘక్షేమాభివృద్ధి కోసం పాటుపడాలి. అందువల్ల దేవుని పిల్లలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది. అదే కొంతమంది గ్యాదర్ చేయకపోతే ఎవరు వస్తారండి? ఫోన్ చేసి రండి అని కూడా పెట్టుకుని తీసుకురాకపోతే ఎవరైనా వస్తారా? అది ఏదైనా డబ్బులు పంచిపెట్టేదానికైతే మీరు చెప్పక్కర్లేదు, మీకంటే ముందు వెళ్ళిపోతారనుకోండి. అది అర్థమైందా? ఆధార్ కార్డు మీద ₹1,00,000 ఇస్తున్నారని చెప్పారనుకోండి, అర్థమైంది. మీరు ఎవరు కూడా ఆ రోజు ఎవరికి జ్ఞాపకం చేయక్కర్లేదు, చీకటితో ఉంటారు అక్కడ. దైవ కార్యాలకి అంత ఆసక్తి ఉంటుందా? వెళ్దాంలే. కాబట్టి ఎప్పుడు దాకా ఆసక్తి ఉండాలి? ఎప్పటికీ ఆసక్తి ఉండాలి. కొంతకాలం ఉండి కొంతకాలం తగ్గకూడదండి. కానీ ప్రభునందు ప్రయాస ఏమవదు, వ్యర్థంగా పరలోకం వెళ్తామండి. అది ప్రయాస వ్యర్థం అవదండి. నేను పనిచేసిన పని అంతా కూడా సరదాగా, అంటే గ్రూప్లో పెట్టుకోవడానికి ఫోటోలు తీసుకోవాళ్ళం, మేము ఎక్కడ ఉన్నామో, ఏ ఏరియాలో ఎక్కడ ఉన్నామో అని. నేను ఎందుకు పెట్టుకోను అంటే, ఖాళీగా వాకింగ్ చేసుకుని ఇంటికాడ గుమ్మడికాయలో కూర్చుంటారు కొంతమంది, కదలరు మెదలరు. అర్థమైంది? అలాంటి గుమ్మడికాయలని బలపరచడానికి అంటే అర్థమైంది, ఓరు బాబు నేను వాకింగ్ నేర్చుకున్నాను కానీ ఎవరికే చెప్పట్లేదు, వెళ్ళాలి అని చెప్పడానికి అనమాట. అంటే చాలామంది అంటారు, ఎలా తిరుగుతున్నాడు రా బాబాడు అంటారంట నన్ను కొంతమంది. యాంటీ ఉంటుంది కదా, ఎలాగ వెళ్తున్నారు రా బాబు, నువ్వు ఒకరోజు చెప్పేటప్పటికే నా మైండ్ అడిసిపోయింది, నా కాళ్ళు ఆగేస్తున్నాయి నిలబడి, ఎలా చెప్తున్నాడు ఇన్ని సంవత్సరాల నుంచి అని చెప్పేసి. అంటే దేవుందయ్యా, ప్రార్థన చేసుకుంటే సిద్ధం చేస్తాడు, అవునా? అంతే. మనం ప్రకటించాలని ఆసక్తి మనలో ఉండాలి. నేను అర్థమైనా? ప్రకటించాలని ఆసక్తి మనలో ఉంటే దేవుడు మనల్ని సిద్ధం చేస్తాడు, ఆలోచనే లేకపోతే. అందుకని క్రైస్తవ్యం చాలా గొప్పది. క్రైస్తవ్యం అనేది మరో జీవితాన్ని, అంటే చనిపోయిన తర్వాత మరో ఉన్నతమైన జీవితాన్ని అనుభవించేది. ఇలాంటి జీవితం కొరకు ఈ జీవితంలోనే ప్రయాసపడాలి. అర్థమైందా? ఎన్నో బాధలు ఉంటాయి. బాధలు లేని వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎంత ధనం ఉన్నా వాళ్ళకు ఉండే సమస్యలు వాళ్ళకు ఉంటాయి, ఏమీ ధనం లేకపోయినా వాళ్ళకు ఉండే సమస్యలు వాళ్ళకు ఉంటాయి. అర్థమైంది? వృద్ధాప్యం వాళ్ళకు ఉండే సమస్యలు వాళ్ళకు ఉంటాయి. పిల్లలు ఎదుకొచ్చారు, వాళ్ళకు ఉండే సమస్యలు వాళ్ళకు వస్తాయి. పిల్లలు పెళ్ళయ్యారు, పెళ్ళిళ్ళు చేశారు, వాళ్ళకు ఉండే సమస్యలు వాళ్ళకు ఉంటాయి. పిల్లలు సెటిల్ అయిపోయారు, అయినా సమస్యలు ఉంటాయి. అర్థమైందా? పిల్లలు సెటిల్ అవ్వలేదు, సమస్యలు ఉంటాయి. ఎంత బాధ అంటే రోజు చాలా బాధపడుతూ ఉంటాను. నేను 15 సంవత్సరాల నుంచి, అర్థమైందా, చాలా బాధలు పడుతూ వస్తున్నాను. అయినప్పుడు ఈ పని మానలేదు. అది ఇవన్నీ తీసి ఒకసారి చిన్న నౌకే సెల్ ఉండి తెలుసా మీకు? నౌకేది చిన్న కెమెరా ఉండేది. ఆ కెమెరాతో తీసిన ఫోటో కూడా ఒక రోజు ఉపయోగపడింది. ఒక ఆయన అంటున్నాడు, ఎప్పుడు కూడా పాడైపోయి అవతల పాడైంది అనకూడదంట, అంటే భోజనం తప్ప అన్ని అన్ని వస్తువులు దాచుకుని ఉంచుకోవాలంట, ఎప్పుడుగా అప్పుడు ఉపయోగపడతాయి. అలాగా ఒక ఆయనకి మేము పని చేస్తున్నాం, మేము డైలీ కాలేజీ పెట్టాలనుకుంటున్నాం, మాకు డబ్బులు లేవు అంతా, మీరు ఏమైనా చేయగలిగితే చేయండి అని చెప్పేసి ఒక ఆయనకు చూపించాం. ఇన్నాళ్ళు మేము అమెరికా నుంచి ₹1 తెచ్చుకోలేదు, అవసరం లేదు, మీకు అర్థమైందా? కానీ ఇప్పుడు నేను తిరగలేకపోతున్నాను, అంటే ఆయా ప్రాంతాలకు వెళ్ళి క్లాసులు ఎట్టి చేయలేకపోతున్నాను. అర్థమైందా? ఈ 45 సంవత్సరాలు కూర్చొని చెప్తున్నానంటే నేను ఎంత మీ సెల్ని గట్టిగా వాడేస్తే ఏమవుతుంది మీకు? పాత ఫోన్ ఏమైంది మీది? ఇష్టం వచ్చినట్టు వీడియోలు డౌన్లోడ్ చూసేయడం, చెందటం, ఫోటోలు తీసేయడం, వీడియోలు ఎక్కించేసుకోవడం చేశారు. ఏమైపోద్ది? ఫోను వీటి ఎక్కుతూ ఉంటుంది. ఏమెక్కుతుంది?
వీటి ఎక్కుతూ ఉంటే నేను పని చేయలేకపోతున్నాను బాబోయ్ అని. మీకు అర్థమైందా? మీరు కనుక పని చేయి వీటెక్కినా కానీ పని చేయనరుకో తడంగా ఆగిపోద్ది అని. అర్థం లేదా? మన దేహం కూడా అంతే, భారం కంటే ఎక్కువ భారం పెడితే ఆగిపోద్ది. జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. నేను ఉపయోగించాలొద్దా? సెల్ అనుకోండి ఇలా పడేయచ్చు, దేహాన్ని పడేయగలదుమా? అవును, దేహం పడిపోతే వెళ్ళిపోవడం. ఇంకా పరదేశులమో ప్రియులారా పూర్వం ఇది కాదు ఇప్పుడు అని చెప్పేసి తీసుకెళ్ళిపోయి కప్పెట్టేటివి. అందుకని దేహాన్ని ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏం పెట్టాలి అదే పెట్టాలి. ఏది పడితే తిట్టే కూడా లోపలికి పెట్టచ్చా? పెడితే పని చేయదు. కాబట్టి దేవుని పిల్లగా ప్రభు కార్యాల మీద ఆసక్తి ఉండాలా వద్దా? కాబట్టి దేవుని పిల్లలు గుర్తుపెట్టుకోండి. 15వ అధ్యాయము పునరుత్థానానికి సంబంధించిన రుజువులు. అట్లయితే పునరుత్థానం ఉంది అనడానికి ఏంటి? రుజువులు అన్నమాట. పునరుత్థానంలో ఏం జరుగుతుంది, పునరుత్థానం ఎలా ఉంటుంది అంటే ఆ మనుషులు అందరూ చనిపోయి తిరిగి లేచినప్పుడు ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా వివరించుకుంటూ వచ్చాడండి. అన్నీ కూడా వివరించుకుంటూ వచ్చాడు. అద్భుతమైన వివరణ. 15వ అధ్యాయం మన మైండ్లో ఉండాలి. మనకి పునరుత్థానం ఉంది అని ఉండాలా వద్దా? మనకేముంది? పునరుత్థానం ఉంది. మన ప్రభు వచ్చినప్పుడు అందరూ లేపబడతారు, మనం మార్పు చెందుతాం. మన ప్రభు వచ్చినప్పుడు అందరూ లేపబడతారు, మనము మార్పు చెందుతాం. తండ్రికి రాజ్యాన్ని ఆ పరిపాలన చెప్పేస్తాడు, ఆయన కూడా లోబడతాడు. 15వ అధ్యాయం మర్చిపోకండి ఇప్పుడు. కాబట్టి పునరుత్థానం ఉంది కాబట్టి ప్రభు సంఘంలో ఏం చేద్దాం? ప్రయాస పడదాం అంతే. నేను పడాలా వద్దా? ప్రయాసపడదాం. అందుకని దేవుని పిల్లగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. 16వ అధ్యాయంలో అర్థమైందా? యెరూషలేములో ఉన్న కొంత సంఘంలో పేదలకి సహాయం చేయడానికి ప్రతి ఆదివారం కొంత సొమ్ము నిల్వ చేయమని చెప్పాడు అనమాట. కానుకలు అని చెప్పచ్చు. అండ్ అర్థమైందా? రైట్. చందా వేరు కానుకలు వేరు కాదు. చందా అనేది పోగు చేసేదే. చందా అనేది ఏంటి? పోగు చేయటమే. చందా అంటే ఏంటి? నలుగురి దగ్గర ఏం చేయటం? పోగు చేయటమే. అది ఆదివారం నాడు పోగు చేయమన్నాడు అన్నమాట. ఎందుకు పోగు చేయమన్నాడు? పరిశుద్ధుల అవసరాల కొరకు. 16వ అధ్యాయం పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గలతీయ సంఘాలకు నియమించిన ప్రకారం మీరును చేయండి. అంటే గలతీయ సంఘాలకు నియమించిన ప్రకారం మీరు చేయండి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతివాడు తన వద్దులను కొలిది కొంత సొమ్ము నిల్వ చేయాలన్నమాట. మియాన్ సబాటోన్ అంటే వారంలో మొదటి దినం అని అర్థం. ఆదివారం అనే మాట ఉండదు గ్రీకులో. ఆదివారం అనే మాట గ్రీకులో ఉండదు. అర్థమైందా? మియాన్ సబాటోన్ అని ఉంటుంది. మియాన్ సబాటోన్ అంటే వారములో మొదటి దినం అని ఉంటుంది. వారంలో మొదటి దినం ఏది? ఆదివారమే. అర్థమైందా? శనివారం 7వ రోజు అయినప్పుడు ఆదివారం ఎన్నో రోజు అవుతుంది? అవుతుంది. కాబట్టి వారు మొదటి దినాన అంటే వారంలో మొదటి దినాన కూడుకున్నారు. వారంలో మొదటి దినాన కూడుకున్నారు. గుర్తుపెట్టుకోండి, వారంలో మొదటి దినాన కూడుకున్నారు. నేను అర్థమైందా? రైట్. కాబట్టి వారు వడ్డీలు కొద్ది కొంత సొమ్ము నిల్వ చేయాలన్నారు. అంటే మన సంఘ అవసరాల కొరకు, అర్థమైందండి, సువార్థికుడు పోషణ కొరకు, అలాగే వేరే సంఘంలో లేకపోతే సంఘంలో ఉన్న బలహీనుల కొరకు, దిక్లీల కొరకు, దరిద్రుల కొరకు, విధవరాండ్రుల కొరకు సంఘంలో ఉన్న ధనాన్ని ఏం చేయాలన్నమాట? సద్వినియోగం చేయాలి. మనం వడ్డీల కొలది ఇవ్వాలి. మనమేమీ లేని దాన్ని అట్టుకొచ్చి ఇమ్మన్నాడు దేవుడు. ఇవ్వట్లేదు దేవుడు. కలిమి కొలది ఇచ్చిందే ప్రీతికరం అంటాడు. అందువల్ల ప్రతి ఆదివారం మనం వడ్డీల కొలది కొంత సొమ్ము ఏం చేయాలి? సంఘ అవసరాల కొరకు, భౌతికమైన అవసరాల కొరకు కొంత సొమ్ము ఏం చేయాలి? మనం నిల్వ చేయాలి అన్నమాట. నేను ఆదివారం ఇచ్చేటప్పుడు రేపు బైబిల్ తరగతులకు ఉపయోగపడతాయి అంటే మనం ఇచ్చే ధనము దేవుని పని కొరకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి మనం ఇస్తే మనం వద్దెళ్తాం అన్నమాట. వద్దెళ్ళటం అనేది ఎక్కడ పెట్టాడు దేవుడు? ఇవ్వటంలో పెట్టాడు. మనం ఎప్పుడైతే అంటే మనకు సంపాదన తగ్గట్టుగా, మన సంపాదనకి అర్థమైంది, మనం ఎంత సంపాదిస్తున్నామో ఆ సంపాదన తగ్గట్టుగా కానుక సంచిలో పడాలన్నమాట. పరిశుద్ధుల అవసరాల కొరకు ఇస్తున్నాం అంతే. దేవుడికి అవసరమా? అది అవసరం లేదు. సంఘ క్షేమాభివృద్ధి కొరకే కానుకలు పోగు చేయమన్నాడు, లేదా చందా పోగు చేయమన్నాడు. పరిశుద్ధుల అవసరాల కొరకు అనమాట. ఎవరికైనా అనారోగ్యం వచ్చింది, ఒక 10,000 ఇవ్వాలి, ఒక 20,000 ఇవ్వాలి ఉదాహరణకి సంఘ సాయం బట్టి. కానీ మన వాళ్ళు ఏసీ వాళ్ళు 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు. ఏం అభివృద్ధి అవుతాయి సంఘాలు? సేవకుడికే సరిపోవు, ఇంకా దిక్కులేని వాళ్ళు దరిద్రుడికి ఎప్పుడు సాయం చేస్తారు?
ఎప్పుడు ఇలాంటి బైబిల్ క్లాసులు పెడతారు? మీకు అర్థమైందా? ఎప్పుడు పెడతారు బైబిల్ తరగతి? బైబిల్ క్లాసులు పెట్టడం అంటే మాటల వెనకాల ఎంత ప్రయాసం ఉంటుందో తెలుసా ఇలా కూర్చొని చెప్పడానికి? అవునా? కాబట్టి అన్నీ సామాగ్రి తెచ్చుకోవాలి. ఏంటి తెచ్చుకోవాలి వద్దా? ఉదయం లేచి భోజనాలు ఉండాలి. ఏంటి దాని కొరకు ధనం ఎంత ఏది తక్కువైనా మనకి ఇబ్బందిగా ఉంటుంది, సమస్యగా ఉంటుంది. మరి ఎంత ధనం ఖర్చు అవుతుంది? ఒక 20 మంది 30 మంది భోజనానికి తింటున్నాం అంటే ఎంత ఖర్చు అవుతుంది? ఆలోచన చేయండి దేవుని పిల్లలుగా. అర్థమైనా అర్థం లేదా? అందువల్ల అందుకే వీళ్ళందరూ అమెరికా వాళ్ళ మీద ఆధారపడుతుంది. అందుకే అమెరికా కాదు, మనం కూడా పని చేయాలి. వాళ్ళు సాయం చేస్తే చేశారు కొంత, మనం కూడా చేయాలి. మనం చేస్తే ఆవిడ వాళ్ళు సహకారం అందించారు, ఇంకా పని చేయొచ్చు. కానీ అంతేనా? అంతేగాని మనం ఏమి చేయకోకుండా నువ్వు విత్తే చేస్తాం, సగం జోలు పెట్టుకుని సగం పని చేస్తాం అంటే శాపగ్రస్తులు అయిపోతాం. పరిశుద్ధుల సొమ్ము దుర్వినియోగం చేసాం అనుకోని ఏమవుతాం? అంతే కదా మరి. అందుకని దేవుని పిల్లలుగా మీరు ఏ సంఘంలో పనిచేస్తున్నారో ఆ సంఘంలో దేవునికి ఇవ్వాల్సినంత ఇవ్వండి, దాసేయకండి. అర్థమవుతుందా? అర్థమైంది. ఎప్పుడోకప్పుడు వెళ్ళిపోతే హాస్పిటల్కి దాసేశారనుకో, ఏదో రోజుని ఆయన తీయించాలంటే ఎలా తీయించాడైనా? తీయించగలుగుతాడా లేదా? అకౌంట్లోంచి డబ్బుల్ని ఇలా లాక్కగలిగే సామర్థ్యం ఎవరికి ఉందని? దేవుడికే ఉంది. మీరు ఎవరికి తీయట్లేదు అనుకోండి, కుక్కకు కూడా బిస్కెట్ కూడా వేయట్లేదు అనుకోండి, మీ డబ్బుల్ని ఎలా తీయించాలని తెలుసు. పరిగిలెత్తి మరి ఆరాటంతో మొత్తం అంతా ఇచ్చేయండి బాబోయ్ అంటారు అంతే. అలాంటి రోజు రప్పించుకోకండి. మీరు బిడ్డలకు దాచినప్పుడు అలా ఉంచండి. అదైనా కానీ దేవునికి ఇవ్వాల్సింది దేవుడు. శాస్త్రుల పరిశీలంట పుదీనాలో 10%, జీలకర్రలో 10% ఇచ్చేస్తారంట. మనం జీలకర్ర తీస్తామా? మన సామాగ్రిలో మనం ఏమైనా తీస్తామా? అదే అలాగే మనం తీయక్కర్లేదు. కానీ మన సంపాదన ఎంతో దేవునికి ఎంత ఇవ్వాలో మనకు తెలిసిపోద్ది. అలా ఇచ్చేయటం అని అప్పుడు సంఘంలో అవసరాలకు ఉపయోగపడుతుంది. దేవుడు సంతోషపడతాడు. సంఘం మంచి పనులు చేసిందంటే సంతోషం ఎవరికి? మన పిల్లలు మంచి పనులు చేయాలనుకోండి, మనకా సంతోషం కాదా? మరి అలాగే సంఘము మంచి పనులు చేసింది అనుకోండి, ఎవరికి సంతోషం? మరి అంతే. అది అర్థమైందా? ఇప్పుడు ఒక 20,000 ఖర్చు పెట్టాలనుకోండి ఒక రోజులో, ఎంత అండి? వైజాగ్ వెళ్ళి వస్తే సరిపోద్ది కదా. వైజాగ్ వెళ్ళి అక్కడ అటు ఇటు తిరిగి ఆ రెస్టారెంట్ ఈ రెస్టారెంట్ తిరిగి అర్థమైంది మొత్తం అంతా చుట్టేసుకుని వస్తారు, 20,000 అయిపోద్ది. అదే 20,000తో 2 రోజులు క్లాసులు పెడితే కొన్ని ఆత్మలు క్షేమాభివృద్ధి చెందితే, కొన్ని ఆత్మలు మారు మనసు పొందే అవకాశాలు ఉంటాయి. అవునా? మరి స్థానిక సంఘాల్లో ధనం పోజేయాలా వద్దా? సంఘం ఆరాధన చేయాలి, సంఘం సత్క్రియలు చేయాలి. సంఘం దేవుని ఆరాధించాలి, సంఘం సత్క్రియలు చేయాలి. కాబట్టి మీరు ధనం ఇచ్చేటప్పుడు సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘ అవసరాల కొరకు దేవునికి ఇవ్వాలి. మీరు అభివృద్ధి అవ్వాలంటే దేవునికి ఇవ్వాలి. అదే మీ భౌతికమైన పరిస్థితులు అభివృద్ధి అవ్వాలంటే కూడా ఏం చేయాలి? ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలన్నమాట. దేవునికి ఇచ్చినవాడు పాడైపోయాడు ఎవడైనా? పాత నిబంధనలో దావీదు పోగు చేశాడు, పాడైపోయాడా? లేదు. తర్వాత అర్థమైంది. వద్దుల కొలది ఇమ్మన్నాడు, దశంభాగం కాదు, దశంభాగం కంటే ఎక్కువ. వద్దుల కొలది అంటే అర్థం ఏంటి? దశంభాగం కంటే ఎక్కువ అన్నమాట. నేను వచ్చినప్పుడు మీరు ఎవరిని యోగ్యుల నుంచి పత్రికలు వారి చేత మీ ఉపకార ద్రవ్యం యెరూషలేము పంపుదును. అదే ఇంతకీ సంఘంలో కొంత ధనం ఎందుకు పోగు చేయమన్నాడు? యెరూషలేములో ఉన్న పేదల కోసం. యెరూషలేము పంపుదును. నేను కూడా వెళ్ళుట యుక్తమైన ఎల్ల వారు నాతో కూడా వస్తారు. అయితే మాసిదోనియాలో సంచారానికి వెళ్ళని ఉద్దేశిస్తున్నాను కనుక మాసిదోనియాలో సంచారానికి వెళ్ళినప్పుడు మీ వద్దకు వచ్చేదను, కొరింథీ సంఘానికి. అప్పుడు మీ వద్ద కొంతకాలం ఆగవచ్చును. ఒకవేళ శీతాకాలం అంతా గడుపుతును, అప్పుడు నేను వెళ్ళే స్థలానికి మీరు నన్ను సాగనంపవచ్చు. ప్రభు సెలవు అయితే మీ వద్ద కొంతకాలం నుండి నిరీక్షిస్తున్నాను కనుక ఇప్పుడు మార్గంలో మేము చూసడం నాకు మనసు లేదు. కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించింది. మరియు ఎదిరించి వారు అనేకులకు ఉన్నారు కనుక పెంతెకోస్తు వరకు ఎఫెసులో నిలిచి ఉందును. ఎక్కడున్నాడు ఇప్పుడైనా? పత్రిక రాసే సమయానికి ఎక్కడున్నాడండి? ఎఫెసీలో ఉన్నాడు. తిమోతి వచ్చిన వేళ అతను మీ వద్ద నిలబడి ఉన్నట్లు అతను చూసుకోండి. నా వల్లనే అతను ప్రభు పని చేస్తున్నాడు కనుక ఎవడైనా అతను తునీకరింపవద్దు. నా వద్దకు వచ్చుటకు అతను సమాధానంతో సాగనంపండి. అతను సహోదరులతో కూడా వచ్చునని ఎదురు చూస్తున్నాను. సహోదరుని అపోలోను గూర్చి సంగతి ఏమనగా
అతని సహోదరులతో కూడా మీ ఎద్దకు వెళ్ళండి, నేను అతను చాలా బతిమాలుకుంటున్నాను, కానీ ఇప్పుడు వచ్చుటకుని అతనికి ఎంత మాత్రం మనసు లేదు, వీలైనప్పుడు అతడు వచ్చును. మెలకుగా ఉండండి. 13 వచ్చిన అండర్లైన్ చేసుకోండి అందరూ. 13, 14 మెలకుగా ఉండండి. ఎందుకు ఉండాలి మెలకుగా? మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం. ఎందుకు ఉండాలి మెలకుగా? ఎందుకు ఉండాలండి? క్రైస్తవుడు యేసు ఎప్పుడు వస్తారో తెలియదు. మెలకుగా ఉండండి. విశ్వాసం ముందు నిలకడగా ఉండండి. విశ్వాసంలో దిగజారిపోకండి. అదే విశ్వాసంలో మెలకుగా ఉండండి, నిలకడగా ఉండండి. పౌరుషం గలవారే ఉండండి. పని చేయాలనే వాడు పౌరుషం అంటే అవునా? పౌరుషం ఉంటేనే కదా పని చేస్తాడా? పౌరుషం లేనివాడు పని చేయడండి. పౌరుషం గలవారే ఉండండి, బలవంతులై ఉండండి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. ఏ మంచి పని చేసినా ఎలా చేయాలి? ప్రేమతో చేయండి. ఏ పని చేసినా ప్రేమతో చేయండి. స్టెఫన్ ఇంటి వారు అక్కయ్య ప్రథమ ఫలమై ఉన్నారని, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి తమను తాము అప్పగించుకుని ఉన్నారని మీకు తెలియను. అదే స్టెఫన్ అంటే ఈయన కాదు, ఏది రాళ్ళతో కొట్టబడిన ఆయన కాదు. స్టెఫన్ అంటే యెరూషలేములో ఆయన వేరు, ఈయన వేరు. వారు పరిశుద్ధులు పరిచర్య చేయడానికి తమను తాము అప్పగించుకుని ఉన్నారని మీకు తెలియను. కాబట్టి సహోదరులారా, అటు వానికి పనిలో సహాయం చేయొచ్చు, ప్రయాసపడుచు ఉండు అని వారందరినీ మీరు విధేయులై ఉండాలని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. చూసారా, ప్రయాసపడే వారు అందరికి కూడా ఏమై ఉండాలంట? కాబట్టి సహోదరులు, అటు వారికి పనిలో సహాయం చేయొచ్చు, ప్రయాసపడుచు ఉండు వారందరికీ మీరు విధేయులు ఉండాలని మేము బతిమాలం. పనిచేసే వారికి ఏమై ఉండాలంట? విధేయులు ఉండాలి. స్టెఫను, ఫెర్మనాతు, అకాయిము అని వారు వచ్చినందున సంతోషిస్తున్నాను. స్టెఫను వచ్చాడంటే బతుకున్నాడా లేదా? ఆయన కాదు, యెరూషలేములో ఉన్న స్టెఫన్ కాదు. అపార్థం చేసుకో. వచ్చినందున సంతోషిస్తున్నాను. మీరు లేని కొరతను మీరు నాకు తీర్చి నా ఆత్మను మీ ఆత్మకు సుఖం కలగ చేశారు కనుక వారిని సన్మానించండి. ఆసియాలోని సంఘంలో, ఆసియా అంటే ఎఫెసీలో, ఆసియా అంటే ఏంటి? ఎఫెసీలో సంఘాలు మీకు సంఘంలో వారు వందనాలు చెప్తున్నారు. అకుల ప్రిస్కిలైన వారి ఇంట్లో ఉన్న సంఘం ప్రభునందు మీకు అనేక వందనాలు చెప్తున్నారు. సహోదరులందరూ మీకు వందనాలు చెప్తున్నారు. పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరినొకరు వందనాలు చేసుకోండి. పురుషులు సుమా, పురుషులు ముద్దెట్టుకోవాలి సంఘంలో ఉన్నవాళ్ళు. పౌలని నేను నా చేతితో నా 100వ వచనం రాస్తున్నాను. ఎవడైనాను ప్రభువుని ప్రేమించుకుంటే వాడు శపింపబడును కాక, అంటే నరకానికి వెళ్ళిపోయాను కాక. ప్రభు వచ్చుతున్నాడు. ప్రభు వస్తున్నాడు. ప్రభు వస్తున్నాడంటే మరణ్ ఆత, గ్రీకులో ఏమంటారు? మరణ్ ఆత. మరణ్ ఆత అంటే ప్రభు వస్తున్నాడు అనమాట. 100వ వచనం కాదు, మరణ్ ఆత, మరణాత అంటారు. అవునా? ప్రభు వచ్చు కాక. 100 చెప్పుకోమంటే మరణాత అంటూ ఉంటారు వీళ్ళు. మరణ్ ఆత అనాలి. మరణ్ ఆత, మరణాత, మరణ్ ఆత ఈ గ్రీకులో. మరణ్ ఆత, మరణ్ ఆత అంటే ప్రభు వచ్చుచున్నాడు అని అర్థం. వీళ్ళిద్దరు ఏం చెప్పుకున్నారు? ప్రభు వస్తున్నాడు అని చెప్పుకున్నారు. ఇంతగా 100 వచనాలు చెప్పుకుంటలేదు వీళ్ళు. అర్థమైందా? అందరికీ వందనాలు చెప్పుకోవాలి. శుభాలు, వందనం అంటే ఏంటి? శుభం పలుకోవడం, లేకపోతే ఒక్కొక్కరు శుభవచనం పలకడం అంతే. అర్థమైందా? పరిచయం అది ఒకరు అదే గ్రీటింగ్స్ అంటే మళ్ళీ ఇంగ్లీష్ అది. నన్ను కనిపించేసి చాలామంది అదే పామరాల్లో కూడా అలా చెప్తూ ఉంటారు. నేనేం తెలుగు చెప్తాను, ఇంగ్లీష్ చెప్తాను. అది ఇంగ్లీష్ అయ్యే బాబు అని చెప్పి మనం అలా కలిపేస్తున్నాం. అర్థమైందా? కాబట్టి ఇది శుభవచనం. 100వ వచనం అంటే ఏంటి? శుభవచనం అన్నమాట. పలకరింపు, ఓ మాటలు చెప్పాలంటే పలకరించుకోవటం. ఏంటిది? పలకరించుకోవడం. మరణాత అంటే ఏమన్నారు? ప్రభు వచ్చుగాక అన్నారు. ఏది శుభవచనం పలకాలో, ఏం మాట్లాడాలో మన వాళ్ళకి తెలియలేదు. ఏదైనా కొత్తగా ఉంటే మాత్రం ప్రైజ్ లార్డ్ అంటారు. ప్రైజ్ లార్డ్ అంటే ప్రభుని స్తుతించున్నారు. ఎప్పుడు స్తుతించాలి అనమాట? ఎప్పుడంటే ఎప్పుడైనా నువ్వు కొండ మీద నుంచి పడిపోయి బతికినప్పుడు ప్రైజ్ లార్డ్ అనాలి. అంటే నేను బతుకున్నందుకు దేవునికి స్తోత్రం అనాలి. అర్థమైందా? అంతేకాని ప్రైజ్ లార్డ్ ఏంటి? దేవుని స్తోత్రం ఎవరు చెప్తారు? ఏంటమ్మా ఆ పదాలు ఏంటి? ఇంగ్లీష్ కావాలని వాడేయటమేనా? కాబట్టి ప్రయాణం నుంచి వచ్చాం, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అన్నారు. ప్రైజ్ లార్డ్ నిజంగా ఎందుకో తెలుసా? నేను మంచి ప్రయాణం చేసి వచ్చాను.
దేవుని దయ వల్ల జాగ్రత్తగా వచ్చాను. ప్రైజ్ లార్డ్, అంతే కదా. అప్పుడు చెప్పాలి. ఎప్పుడు ఎక్కడైనా ఆపద నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రైజ్ లార్డ్ అనాలన్నమాట. అంతేగాని వందనం వచ్చిందని తీసేసి ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటాం. ఇంగ్లీష్ రానోళ్ళు కూడా ప్రైజ్ లార్డ్ అంటారు. అది అర్థమైందా? ఇంగ్లీష్ రానోళ్ళు కూడా ఏం చేసుకున్నారా? ప్రైజ్ లార్డ్ అండి అంటూ ఉంటారు. ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ అయ్యారు అంట. అది ఏంటి అసలు ఏంటి అర్థం లేదు. ఇంకా ఇక్కడ చెప్పాడు, కింద చెప్పాడు చూడండి ఆయన. అంటే గ్రీకులో ఏమంటారు? ఆస్పాస్ జోంటాస్ అంటారు. వందనం వచ్చిందాన్ని ఆస్పాస్ జోంటాస్. పౌలని నేను నా చేతికి రాత్తో వందనాలు. చూడండి, ఒకరినొకరు వందనాలు చేసుకోండి అన్నాడు. చూడండి అక్కడ పవిత్రమైన ముద్దు పెట్టుకుని మీరు ఒకరికొకరు వందనాలు చేసుకోండి అన్నాడు. ఒకరికొకరు చేసుకోవాల్సిన ఏంటి? ప్రైజ్ లార్డ్లు కాదు, మరణాతలు కాదు, మరణాతలు కాదు, వందనాలు. నువ్వేమైనా గ్రీకులో చెప్పాలనుకుంటే ఆస్పాస్ జోంటాస్ అని చెప్పు. అనుమానం పడతారు, అలా వద్దు, వందనాలే చెప్పండి. వేరే భాషలో తిడుతున్నాడు ఏంటి అనుకుంటారు. పౌలని నేను నా చేతి రాతో వందనం వచనం రాస్తున్నాను. చూడండి, శుభవచనం రాస్తున్నాను మీకు అన్నాడు. అంటే పలకరింపు రాస్తున్నాను. ఎవడైనా ప్రభువుని ప్రేమికుంటే వాడు శపింపను గాక, ప్రభు వచ్చుతున్నాడు గాక, క్రీస్తు యేసునందలి నా ప్రేమ మీ అందరితో ఉండును గాక, ఆమేన్ అన్నాడు. అలాగూ జరుగును గాక. ఆమేన్ అంటే అమాన్ అంటే హీబ్రూలో అర్థమైందా? కలుగును గాక అని అర్థం అన్నాడు. ఆమాన్ అదే ఏమంటున్నారంటే ప్రైజ్ లార్డ్ అంటే ఆయనకి అర్థమవుద్దేమో. ఆమాన్ అంటే ఆమాన్ అనే పదానికి హీబ్రూ పదానికి అర్థం ఏంటంటే విశ్వసిస్తున్నాను అని అర్థం. చేసిన మీ ప్రార్థన నేను కూడా అంగీకరిస్తున్నాను, అది అలా జరుగును గాక అని అర్థం అన్నమాట. అది ఆమాన్ అన్నాడు హీబ్రూలో. ఓకేనా? 16వ అధ్యాయంలో 100 వచనాలను రాసుకోండి సరిపోతుంది. పరిశుద్ధుల అవసరాల కొరకు ఒక ఆదివారం నాడు కానుకలు నిల్వ చేయటం అదొకటి. రెండో పాయింట్ ఏంటంటే 100 వచనాలు. ప్రభునందు స్థితిలో ఉండమన్నాడు. ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. రేపు పొద్దున్న 2వ కొరింథీ పత్రిక చదువుకురండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చదువుకురండి. వస్తారా? వర్షం ఉందని మానేస్తారా? ఏమైనా అనుమానాలు ఉంటే అడగండి. కొరింథీ పత్రిక నుంచి అనుమానాలు ఏమైనా ఉంటే అడగండి. అడగండి అమ్మ, ఏమైనా డౌట్లు ఉంటే అడగండి.